చిలుకలూరుపేట పట్టణంలోని బీసీ సంఘ కార్యాలయంలో చిలుకలూరుపేట పట్టణంలోని బీసీ సంఘం నాయకులను కలిసి మీడియా సమావేశంలో పాల్గొని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఏ విధంగా అయితే బీసీలకిచ్చిందో అవన్నీ వెంటనే నెరవేర్చాలని, వీటన్నిటి మీద ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం, ఢిల్లీలో అందరినీ కలిసి వినతి పత్రాలు అందజేస్తామని తెలియజేశారు. అందరూ ఓకే అని చెప్పండి. మాట్లాడతారు పెట్టారా? మాది గత ఎన్నికల హామీలు వాగ్దానాల ప్రకారంగా అమలు చేయాలని చెప్పని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల వాగ్దానంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటప్పుడు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. అన్న ప్రకారంగా 33% రిజర్వేషన్ ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం అనేది చాలా హర్షణీయం. దానికి సంక్షేమ సంఘం తరఫున కూటమి నాయకులకు అందరూ కూడా, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ పురంధరేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూటమి ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.